మరొక విషయం సార్, లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళిన సందర్భంగా రాజకీయ విశ్లేషకులు మరియు ప్రశాంత్ కిషోర్ని కలిశారు. దాని మీద వారిని కలవటం వెనుకున్న ఆంతర్యం ఏంటి సార్? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు అతను కలిసారని వార్తలు వచ్చినాయి కానీ కన్ఫర్మ్ కాలేదండి. అది వాళ్ళ అఫీషియల్గా వార్తలు ఏం రాలేదు. అయితే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. అయితే ప్రశాంత్ కిషోర్ని యాదాలాపంగా ఎక్కడన్నా అనుకోకుండా కలిసి ఉండొచ్చు. ఒకవేళ కలిసి ఉంటే పనిగట్టుకుని అతనికి స్ట్రాటజీ కోసం ఏం కలిసి ఉంటారని నేను అనుకోలేదు. పనిగట్టుకుని స్ట్రాటజీ కోసం కలవాలనుకుంటే వీళ్ళు షార్ట్ని ఎవరికి తెలియకుండా కలవాల్సిన అవసరం ఏం లేదు. ఎన్నికల ముందు కలిసాడు, అతను వచ్చి కలిసాడు, వీళ్ళు ఆహ్వానించారు. ఇప్పుడు కూడా దర్జాగా వీళ్ళు పేషీకి రమ్మంటారు, వచ్చి మాట్లాడతారు. లేకపోతే వీళ్ళు లేకుండా చాలా అఫీషియల్గా మాట్లాడుకుంటారు. సీక్రెట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడాలి వాళ్ళు? ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎవరికి భయపడాలండి? వాళ్ళు డైరెక్ట్గా చేస్తారు. సాధారణంగా వాళ్ళకి ఉంది కాబట్టి మనమే ఉందనేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది మనుషులకి. వాళ్ళు ఏదైనా కొంటారు, మనకు అవసరం లేకపోయినా వాడు కొనుక్కున్నాడని మనం కొనుక్కుంటాం. కొన్ని వస్తువులు, కొన్ని కార్లు కానీ, కొన్ని స్కూటర్లు కానీ, ఏదైనా సరే కొన్ని ఇంట్లో వస్తువులు కానీ ఇంట్లో వాళ్ళు దొబ్బేస్తూ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్నారు, మనకే కొన్నాను. అలాగా మీకు దాదాపు 15 ఏళ్ళ క్రితం పోకిరి సినిమా వచ్చింది. అందులో 2 గ్యాంగులు ఉంటాయి. ఒక గ్యాంగ్ ఒకటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, ప్యాంటు కట్ట వేసుకుని భలే అమ్మ ఉంటుంది. రెండో వాళ్ళు అంటారు ఇలాంటిదాన్ని మనం పెట్టుకోవాలరా అంటాడు రెండో గ్యాంగ్ కూడా. వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అలాగా ప్రశాంత్ కిషోర్ వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మనమోహన్ పెట్టుకోవాలని రాబిన్ శర్మ వీళ్ళు పెట్టుకున్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి లేకపోతే వీళ్ళ నాయకులు బుర్రలేదనుకుంటున్నారు మీరు. వాళ్ళని మించిన వీళ్ళే ఇంకా వీళ్ళు మెటీరియలిస్ట్గా ఉంటారు. వీళ్ళకి ఎమోషన్స్ ఉండవు. ఈ స్ట్రాటజిస్టులు వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ప్రజల ఎమోషన్స్తో వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళకి ఏం తెలుసు? పైగా వీళ్ళు బీహార్ నుంచి గట్టు వచ్చిన ఈ చపాతీ బ్యాచ్కి మన ఆంధ్ర వాళ్ళు మ్యాటర్లో మన సెంటిమెంట్స్ ఏం తెలుస్తాయి వీళ్ళకి? వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఈ ఊహాగానాలు ఏదో తెలంగాణలో అది పార్టీ అభివృద్ధి కొరకు, తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేయాలి, తెలంగాణలో పార్టీని పునరుద్ధరణ చేయాలంటే స్ట్రాటజీస్ అవసరం లేదండి. తెలంగాణలోకి వచ్చి తెలంగాణలో పార్టీని మనం చేద్దాం అనుకుంటున్నాం. రండ్రా బాబు ఒకసారి చంద్రబాబు గారు పిలిపిస్తే చాలు. ఆంధ్ర కంటే తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ స్టిల్ ఇవాళకి బలంగా ఉంది. కేడర్ అలాగే ఉంది. వాళ్ళందరూ కూడా అలా చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఆ పార్టీ పాటు అందాక మా ఇల్లు బాగోలేదు ఇంకో ఇంట్లో అద్దెకి ఉంటాం కదా, అలాగే ఆ పార్టీ పాటు సర్దుకుని ఉన్నారు. రెండ్రా మన ఇల్లు రెడీ అయిపోయిందంటూ చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.